కాపుల సమస్యలను వెంటనే పరిష్కరించి తమ వర్గాల పట్ల వివక్ష వీడనాడాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కాపు కార్పొరేషన్ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కు 3,000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలన్న ఆయన దామర్ష ప్రకారం నామినేట్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. ఇక కాపులకు బీసీ రిజర్వేషన్లో ప్రాధాన్యత కల్పించకపోతే అమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్. రాష్ట్రంలో బలిజ కాపు వర్గాలు సమస్యలు అనేకం ఉండగా మాకు కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. తుని రైల్వే సంఘటనకు సంబంధించిన అంశంలో కేసుని పునర్విచారణ జరిపించాలని ఒక జీవో వచ్చింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కాపు బలిజ వర్గాలు బాధించబడ్డాయి. దాని మీద ఆందోళన జరిపాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదనని గుర్తించి ఆ జీవోని ఉపసంహరణ అనేది చేశారు. ఈరోజు దొమ్మర సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో గౌరవించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సామాజిక వర్గం వినతి మేరకు గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో 5ని ఇచ్చారు. దొమ్మర సామాజిక వర్గాన్ని గౌరవించడంలో కానీ వారికి అందలం ఎక్కించడంలో కానీ సోదర సామాజిక వర్గాన్ని గౌరవిస్తే కాపు బలిజ వర్గాలు ఆనందిస్తాయి, ఆహ్వానిస్తాం. కానీ దొమ్మర సామాజిక వర్గానికి కాపు బలిజ వర్గాలకి వివాదం సృష్టించే రీతిలో వారిని తీసుకొచ్చి గిరి బలిజ నామకరణంతో బలిజ వర్గాల్లో కలపటాన్ని మాత్రమే బలిజ కాపు వర్గాలు విభేదించాయి, ఉద్యమించాయి. ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను గుర్తించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ లోకేష్ గారు కానీ, గౌరవ సానా సతీష్ గారు కానీ, మంత్రివర్యులు సవిత గారు కానీ, శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు కానీ మా బాధలను విన్నారు, మా ఆవేదనను విన్నారు. గిరి బలిజ జీవో నెంబర్ 5ని స్టేటస్కో ఇస్తూ జీవో నెంబర్ 7ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.